రోమిలికి రాసిన పత్రిక 38వ అధ్యాయం 39వ వచనంలో మరణమైన జీవమైన దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. ఎందుకంటే దేవుని ప్రేమ శరీరంలో ఉన్న వారికి కాదు, ఆత్మలో ఉన్న వారికి అర్థమవుతుంది. దేవుని ప్రేమ అర్థం కావాలంటే స్పిరిట్ రెలంలోకి వెళ్ళాలి. ఆత్మలోకంలో వెళ్ళి నువ్వు చూడగలిగినప్పుడు దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు, నీ పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి కృప కలిగి ఉన్నాడు అనేది నీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి సముద్రము లోతెంత ఎత్తెంత వెడల్పెంత అర్థమైతే దేవుని ప్రేమ లోతు ఎత్తు వెడల్పు నీకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఆకాశం అంత ఎత్తైనది, సముద్రం అంత లోతైనది. ఆయన ప్రేమలో షరతులు ఉండవు, ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు నువ్వంటే ప్రేమ, నువ్వంటే పిచ్చి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టుటకు వెనుతిరగలేదు. దేవుడు మనతో ఉండులాగున మహిమను విడిచి భూమి మీదకి మన కొరకు దిగొచ్చాడు. మనం ఆయనతో ఉండులాగున మన కొరకు స్థలము సిద్ధపరిచాడు. మనకు దూతలను పరిచారకులుగా ఆయన మనకు ముందుగా పంపించాడు. శాశ్వతమైన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఇంకా ఎన్నో చేశాడు యేసయ్య. నిజంగా ఆయన ప్రేమను, ఆయన త్యాగమును వర్ణించడానికి నోటి మాటలతో, చేతి వ్రాతలతో సరిపోవు.